మనకి ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే జో రూట్ ఎక్సలెంట్ ఫామ్లో కనిపిస్తా ఉన్నాడు కదా. సో మరి మనం మాంచెస్టర్ టెస్ట్లో కూడా చూసుకుంటే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో దాంతో కూడా ఇది 150 కొట్టినట్టున్నాడు. సో దాని ముందు టెస్ట్లో చూసుకుంటే అప్పుడు కూడా ఒక సెంచరీ కొట్టాడు. సో మరి వాళ్ళకి గెలవడానికి కీ రోల్ ప్లే చేశాడు. అయితే మరి నిన్న మాంచెస్టర్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఏకంగా 150 కొట్టాడు కదా. మరి 150 కొట్టిన తర్వాత ఒక రికార్డు కూడా క్రియేట్ చేశాడని చెప్పాలి. ఆ రికార్డ్ ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఇండియా టీం మీద అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ ఎవరు అంటే మనకి మొన్నటి వరకు స్టీవ్ స్మిత్ ఉండేవాడు. ఎందుకంటే స్టీవ్ స్మిత్ చూసుకుంటే మొత్తం కూడా 11 సెంచరీస్ చేశాడు. అయితే మరి జో రూట్ మరి మొన్న లార్డ్స్ టెస్ట్లో చూసుకుంటే స్టీవ్ స్మిత్ని సమ్మన్ చేశాడు. అయితే మళ్ళీ నిన్న మాంచెస్టర్ వేదికగా ఇంకో సెంచరీ కొట్టి స్టీవ్ స్మిత్ రికార్డ్ని బ్రేక్ చేసేసి మరి ఇండియా మీద అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా అయితే ఒక రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు చూసుకుంటే జో రూట్ ఏకంగా 12 సెంచరీలు చేశాడు. మరి ఈ టాప్ 5 లిస్ట్లో ఎవరున్నారు భయ అంటే మనకి ఫస్ట్ వచ్చేసరికి జో రూట్ మొత్తం 12 సెంచరీలు చేశాడు. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి స్టీవ్ స్మిత్ 11 సెంచరీస్ చేశాడు అనమాట. దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి రిక్కీ పాంటింగ్ ఏకంగా 8 సెంచరీస్ చేశాడు. దాని తర్వాత వివియన్ రిచర్డ్స్, సో అతను చూసుకుంటే ఏకంగా 8 సెంచరీస్ చేశాడు అనమాట. సో దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి గ్యారీ సోబర్స్, సో అతను కూడా 8 సెంచరీస్ చేసి మరి టాప్ 5 లిస్ట్లో అయితే వీళ్ళు 5 ఉండటం జరిగింది.